చూడే జోకు మంచిగా వస్తుంది. అయ్యో బ్రహ్మానందం చూడు ఒకసారి ఎంత పెద్ద జోకి చేస్తాడు. అబ్బ అమ్మ చక్కగా సినిమా చూడే నువ్వు నన్ను కొట్టి కొట్టి చెప్తున్నావు చూడు. అయ్యో సినిమా మంచిగా ఉందని చూడు మనలే చూడాలి చూడు. మాలతి అత్తమ్మా ఎంతసేపే ఇంకా వంట కాలేదా? గింతసేపు కూర వండుతావా? చెప్పనా అన్నయ్యకి ఆకలి అవుతుంది. ఒక్క 5 నిమిషాలు అయితే వంట అవుతుంది, తీసుకొస్తాను. ఏం సోయలేదా అని మేము అన్నం తినే టైం అయిందని తెలియదా? ఎంతసేపు ఇంకా వంట చేసేసరికి ఈ టైం అయింది. ఏమైంది బిడ్డ కందకంలో పెడుతున్నావు? మరి లేకపోతే ఏందన్నా గింత టైం అవుతుంది. మీ కోడలు మాకు ఇంకా అన్నమే పెట్టలేదు. పెడతీయే అది ఒక్కతే ఏమంటే పొద్దుగా నడుస్తుంది. పనామె కూడా రాకపోయా. అగో అమ్మ చూసినావా నీ కొడుకు ఎట్లా మాట్లాడుతాడు? పనామ రాకుంటేందిరా? ఇంట్లో మనిషి లేదా? పని చెయ్యదా? ఆ వచ్చేదాకా పని చేయకుండా అట్లనే ఉంటుందా? గీ ఆళ్ళు అవుతుంది. బువ్వ కూర ఇంకా కాలేదు. అమ్మ అన్న అనేది మనం వట్టిగానే తిని కూర్చుంటున్నాం. వాడి పెళ్ళాం ఒకతే కష్టపడుతుందని. సరేతి ఎందుకు కొడుతుర్రే? ఏ మాల్తి తొందర తీసుకురా. నువ్వు అడిగినావు కాబట్టి తొందరనే తీసుకొత్తి. మేము గంటాయే ముత్తుకోబట్టి. అత్తమ్మా ఎప్పుడు నా చేతిలో పడుతుంది. అన్నం ఇచ్చినావు నీళ్ళ వాళ్ళు తెస్తారే తెబా. కొంచెం మెల్లగా చెప్పొచ్చు కదా, అంతగానే నిలబెట్టి చెప్పడానికి. సరేటి నేను ఆఫీస్కి పోతున్నామ్మా. సరే పైలంగా పో. నువ్వు కూడా తిని బిడ్డ వేసుకురమ్మంట. తింటా గాని అన్నెందుకు? దాన్ని బెదిరించామని కోపంగా అన్నం తినకుండా పోతాడా? ఏమో వాడికి పని ఉన్నదంటాడు కదా, వాడే అత్తడిది. సరే నాకు కూడా అన్నం పెట్టుకరా. పెట్టుకత్తా. ఏం చేస్తాంది ఇది? మాలతి అత్తమ్మా బట్టలు విండినావానే? ఇల్లు ఊడ్చినావా? ఎక్కడి పని అక్కడనే ఉన్నది. ఏం చేస్తానవే? ఒక్క 10 నిమిషాలు తుడుతా. ఈ నడుమ బాగా బద్ధకం పెరిగిందే. ఏ పని చెప్పినా చక్కగా చేస్తలేవు. మాటకు మాట మర్రబడి మాట్లాడతావు. ఏమో అమ్మా నీ సంగతి ఏం అర్థమైతలేదు. అవునే అమ్మా ఆమెకు పని చేసే శాత కాదు కానీ మాటలు అయితే బాగా నేర్చింది. మనం అంటే విలువనే లేదు. ఆకిలి ఊడిసి బోల్ దోమేటల్లకే గే టైం అయింది. ఇప్పుడే బట్టలు వినడానికి పోతున్నా. ఏంటే నా మీదకే ఉల్టా మాట్లాడుతున్నావు? నడు చక్క పని చెప్పు. ఎందుకు బిడ్డ ఊక తిడుతుంటావు? ఒక్కతే ఉండే మెల్లగా చేసుకుంటది. నువ్వు ఈ ఇంట్లో ఎంత పని చేసినా కూడా తిడుతూనే ఉంటారు. ఏం చేస్తున్నావే? బావా డ్యూటీ అయిపోయిందానే? అయిపోయింది కానీ మా సార్ మస్తు పని వెళ్తుండు. అందుకని అమ్మ బాప ఎక్కడైనా వాళ్ళు సిగినాన్న వాళ్ళ ఇంటికి పోయిర్రే. చెల్లె కూడా పోయిందా? ఆ సరే ఏమైంది గట్ల డల్లుగా ఉన్నావు? బావా నీకు ఒక ముచ్చట చెప్పాలనే. చెప్పు. నాకు ఈడ బాగా పని అవుతుంది బావా. మా ఇంటికాడ గింతగా నేను పని చెప్పియలేదే. మా నాన్న తల్లి లేని లోటు తెలియకుండా చూసుకున్నాడే. ఇంటికాడ మా పాప ఒక్కడే పని చేసుకుంటుండేది. అసలుంటేది ఈడ ఇంటి పని అంతా నేనే చేస్తానా. మా ఇంటికాడ గింతగానో పని ఉండకపోతుండే. ఇంత పెద్ద ఇంట్లో రోజు ఊడవాలి తూడవాలి. ఇంటి పని అంతా వేసి వేసి యాష్టకత్తాంది. నాకు చేతనైతలేదు బావా. ఎందుకే గింతగానో దాందే పడుతున్నావు? పని ఆమె రాలేదు కాబట్టి గింతగానో పని అవుతుంది. లేకుంటే నీకు పని ఉండదు కదా. అన్నిటికీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని మనసు ఖరాబ్ చేసుకోకు, సరేనా?
లేదు బావా, నా మాట వినవే. ఈ ఇంట్లో నువ్వు మీ బాపే నన్ను మంచిగా చూసుకుంటారే, మీ అమ్మును మీ చెల్లె నన్ను రోజుకి హింసిస్తారు. చెప్తే అర్థం చేసుకో బావా. అరే చెప్తున్నా కదనే, నువ్వు అన్నిటికీ ఇట్లా భయపడకు. నాకు పని ఉంది, ఆ సీనాలో ఇంటికి వస్తా. నేను పోయాలని తీసుకొని వస్తా, సరేనా? నీకెంత చెప్పినా నన్ను అర్థం చేసుకుంటలేవు. ఏంటిది మామయ్య, నా చెయ్యి ఎందుకు పట్టుకున్నారు? ఎందుకు పట్టుకుని నీకు తెలియదా? ఇంట్లో ఎవరు లేదు, మీ అత్తమ్మ లేదు. ఒక్క 10 నిమిషాలు నువ్వు అను. ఏంది? ఏం మాట్లాడతానో నీకు అర్థమైతుందా? వదిలేయండి. ఏం చేస్తానో మామయ్య, కోడలంటే బిడ్డతో సమానం. అసలు బిడ్డను ముట్టుకోవడానికి సిగ్గనిపిస్తలేదా? ఛీ మామయ్య, మిమ్మల్ని ఏ రోజు కూడా మామయ్య లెక్క చూసుకోలే, నా కన్న తండ్రి లెక్కనే చూసుకున్నా. మీరు గీసంటోళ్ళు అనుకోలేదు. ఇంట్లో నువ్వు నీ కొడుకు మంచోళ్ళు అనుకున్నా. ఛీ, పో, ఎక్కడదా పోతావో పో. గిటు ఇట్లనే టీవీ చూసుకుంటూ ఉంటావా? గా మల్లన్నోళ్ళ బిడ్డది లగ్గా ఉన్నది, నా కమ్మలంతా నల్లబడ్డాయి. ఆ కమ్మలు కడిగించుకరా పో. తీసుకురా, ఒకటికి తీసుకొస్తా. మాలతి, మాలతి, అత్తమ్మ. బీరువాల నా కమ్మలు ఉన్నాయి, తీసుకురా పో. సరే అత్తమ్మ. ఇది ఏంది ఇంతసేపు అయింది? మాలతే, మాలతే, చూస్తాను అత్తమ్మ. ఎంతసేపు ఎటుపోతా గడేనా? అత్తమ్మ, ఏందే అట్టిగచ్చి నిల్చుంటారు? ఒక కమ్మలేవే? బీరు అంతా చూసిన, కనబడతలేవు. ఏంటి కమ్మలు కనబడతలేవా? మంచిగా చూసినావా? చూసిన అత్తమ్మ. ఇంట్లో పెట్టిన కమ్మలు ఎటు పోతే? ఏమో అత్తమ్మ, మొత్తం ఎతికినా. ఆహా, ఇంట్లో పెట్టిన వస్తువులు ఏడిపోతాయో ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు చిన్నాడుదానివి కాదే, నా కమ్మలు దాచిపెట్టుకొని నీ అమ్మగారికి పంపించి అర్ధ పైసలు నాకు తీసుకొచ్చిద్దాం అనుకుంటానవా? అయ్యో, నేనెందుకు అట్లా ఎత్తమ్మా? మరి ఇంట్లో కమ్మలు ఎటువైనా? నాకేం తెలుసు? నీకేం తెలుసు? ఇంట్లో వస్తువులు ఏరుండే నీకు తెలియదా? మీరు నాకు చెప్పి పెట్టలేదు కదా అత్తమ్మ. అంటే ఏ పనైనా ఏ వస్తువైనా ఏదైనా నీకు చెప్పియానే? ఇట్లా ఎన్ని జారగొడతావు నీ అమ్మగారింటికి? అత్తమ్మ, నేను లేని ఇంట్లోకి వెళ్ళి వచ్చినా వచ్చు కానీ నా బుద్ధి లేక బుద్ధి కాదత్తమ్మ. నేనెందుకు దొంగతనం చేస్తాత్తమ్మ నా ఇంట్లో? నువ్వే దొంగతనం చేసావు. నీ అమ్మగారికి పంపించి ఆ పైసలు తీసుకొచ్చి నాకు కట్నకి దిద్దాం అనుకుంటానవే? నా సొమ్మే నువ్వు దొంగతనం చేసినావు. లేదత్తమ్మ, నేను ఒక్క రూపాయి కూడా ముట్టలే ఇంట్లోకి వెళ్ళి. దొంగ మొకందానా? ఏమైంది బిడ్డ, ఇది నా బీరో పెట్టిన కమ్మ దొంగతనం చేసిందే.
దొంగ మొక్కవుది. నేను దియ్యలేదు అత్తమ్మ. అవునానే అమ్మా వస్తాయి ఎక్కడ పెట్టినవే కమ్మలు? మా ఇంట్లో తిని ఉండేదే కాకుండా ఇంకా మా అమ్మ కమ్మలు కూడా దొంగతనం చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావే? చెప్పు, ఎక్కడ పెట్టావు కమ్మలు? నేను తీయలేదు తీయండి ఇంట్లోకి వెళ్ళి ఎట్లా పోతాయి? తీయలేదు అత్తమ్మ. అడుగుతానుగానే చెప్పు. కమ్మలు ఎట్లా పోతాయి? నా మీద లేనిపోండి ఇందులో మాకేం పని నీ మీద లేకపోతే ఇంకా వేయడానికి? ఆ కమ్మలు ఏడవేనేయో నువ్వే తీసుకొచ్చి. కమ్మలు గది ఎందుకు ఇస్తుంది? మంచిగా చూడుకోరు ఇద్దరు మీరు. ఏ నీకేం తెలుసు బాపు? కమ్మలు వేణి అమ్మ అబద్ధం చెప్తుందా? ఎప్పుడు చూడు దీనికే సపోర్ట్ చేస్తావు నువ్వు. ఇంట్లో కమ్మలు వేడే సోయలేదు అడగద్దా? ఇంట్లో ఉండలేదా? మేమిద్దరం తీయనే తీయలేదు. ఉన్నదేమతి ఇదేనా? ఇది తీయకపోతే ఎవరు తిస్తారు? ఊకే కష్టం పైసలు అడుగుతామని తన అమ్మగారింటికి జార కొట్టినట్టున్నది. ఆ పైసలు మనం తెచ్చిస్తుంది ఇది. చూడండి. అవునే అమ్మా, నువ్వన్నది కూడా నిజమే. నేను తీయలేదు అత్తమ్మ. ఇస్లాం ఎవరన్నా ఒప్పుకుంటారానే? తీయలేదంట, తీయలేదు. నువ్వేం చేద్దావు తెలియదు. నా కమ్మలు మాత్రం నాకు కావాలి. ఓ, ఇంకేం చెప్తున్నావు నిలబడి? ఇంకా ఏడతాను. ఇంకో నేనా? బిడ్డ చెప్పరా. బాపు మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్న బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. ఏమైందిరా గట్లా మాట్లాడుతున్నావు? బాగా గుర్తుకొస్తానవే. ఏడుతున్నావా బిడ్డ? బాపు నేను చూడబుద్ధి అవుతుంది. మన ఇంటికి 4 ఒత్తులు ఉండని కత్తనే. రా బిడ్డ, అల్లుడిని తీసుకొని. మీ అల్లుడు రాడే, ఒక్కదాన్నే అత్త. ఎందుకు బిడ్డ, అక్కడ అంత మంచిదేనా? అంత మంచిగానే ఉన్నదే. మరి గట్లెందుకు మాట్లాడుతున్నావు బిడ్డ? ఎందుకు బాపు, నేను అత్తనికి ఏమైనా బరువు అవుతానానే? ఇక్కడ నా బిడ్డకేమో ఇబ్బంది అవుతున్నట్టుంది, అందు గురించే ఏడుస్తున్నట్టుంది. మరి కట్నం డబ్బుల గురించి గిట్ట కావచ్చు. మరి ఏదన్నా రకం చేసి కట్నం డబ్బులు ఇచ్చి రావాలి. హలో బావా. చెప్పే. బావా తొందరగా ఇంటికి రావా. ఏమైంది? అదే ఇంట్లో అత్తమ్మ కమ్మలు వేయని అని నన్ను కొడుతుర్రే. వాళ్ళు నిన్నెందుకు కొడతారే? అత్తున్నావు. సరే బావా తొందర రావే. నేను ఆ కమ్మలు దిగలేదు బావా. నేను అత్తున్నావు, నువ్వు వేడవకు. సరే. బుజ్జి, కమ్మలు అదే దొంగతనం చేసి చెయ్యలేదని అబద్ధం ఆడుతుంది. మనకు కట్నం పైసలు సగం ఇచ్చి సగం ఆపిరు కదా, ఇంకా సగం ఎట్లా అప్పచెప్పాలని ఈ నాటకాలు ఆడుతుంది అది. అవునే అమ్మా, లేకపోతే దాని దగ్గర పైసలు ఇక్కడి మనకి ఇవ్వడానికి. ఇది మా బిడ్డ మొండిది, ఇదేం విషయం చెప్పేటట్టు లేదు. వాళ్ళ అత్తమ్మకి ఫోన్ చేసి చూస్తా. అన్ని దొంగ బుద్ధులే, దొంగ ముఖం దానికి. హలో అక్క, మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నావు. ఏం చేస్తుర్రు అక్క? ఏదో ఒకటి చేస్తాను గాని ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు. బిడ్డ ఎట్లుందో తెలుసుకుందామని ఫోన్ చేసింటి. నీ బిడ్డకేంది, మంచిగానే ఉన్నది. 4 పూటలు తింటాంది, మంచిగానే ఉంటాంది. అది చిన్నపిల్ల అక్క, అది నువ్వే చూసుకోవాలి కదా. కొంచెం తెలిసి తెలియకున్న పిల్ల కదా. అవునవును, నీ బిడ్డ పాల్లాగా పిల్లాయే. లగ్గం చేసి ఎందుకు తోలినావు మరి? నీ ఇంటికన్నా ఉంచుకోకపోయినావు. అక్క నువ్వు ఏం మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు నాకైతే ఏం అర్థం అయితే లేదు. మరి కట్నం పైసల గురించా? మరి గవ్వే చెప్పనా, ఇచ్చి పంపు. అక్క పట్టుకత్తా. ఈ కట్నం డబ్బుల గురించే బుజ్జిని బాగా పరేషాన్ చేస్తున్నట్టున్నారు. ఎట్లా చేయాలో? డబ్బులు అయితే రెడీ లేవు కదా. ఎక్కడన్నా అడ్జస్ట్ చేద్దాం, రేపటి వరకల్లా తీసుకెళ్ళాలి. ఎవరే అమ్మా? దీని అయ్య ఫోన్ చేసిండే, కట్నం పైసలు పట్టుకత్తా అంటాండు. అగో నాకు ఒకటి అర్థం కాక అడుగుతా. ఇన్ని రోజులు ఏంది ఇప్పుడు అయినంత టైంనే ఫోన్ చేసి మనం గిట్ల అడగంగానే రేపే పట్టుకత్తా అనుడైంది. అంటే ఈడ కమ్మలు నొక్కేసుడైంది,
బాబుకు పంపించుడు అయింది. అందుకే ఆయన కట్నం పైసలు పట్టుకుని వస్తా అంటాండు. చూసినావా ఆయమ్మ నీ కోడలు ఎంత లంగది ఉన్నదో. అవునే, నువ్వు చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజుల నుంచి ఇంట్లో సామాన్ పోవుడు, అదోటి ఇదోటి పోవుడు అన్ని ఇదే దొంగతనం చేస్తాండా? చేత్తందా ఏందమ్మా, చేత్తంది. దీన్ని బట్టి అర్థమైంది నువ్వన్నదే నిజం బిడ్డ. ఇంట్లో వస్తువులు పోనికి కారణం ఈ దరిద్ర మొక్కదే అనుకుంటా. రాని వాళ్ళ అయ్యా కట్నం పైసలు పట్టుకొని వస్తా అన్నాడు కదా, ఎట్లా సంపాదించిండో ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిండో అడుగుదాం. నేనెందుకు ఊకుంటా బిడ్డ? నేను అస్సలకే ఊకోను. నా కమ్మలు నాకు అప్ప చెప్పాలి, కట్నం పైసలు అప్ప చెప్పాలి. సరే నేను ఛాయ పెడతా పోయి. నీ కమ్మలు ఎక్కడికి పోతాయమ్మా? నీ కమ్మలు పోవు, ఆ కట్నం పైసలు కూడా వస్తాయి. చూస్తా ఉండు. ఇప్పుడు డబ్బులేమో ఇస్తా అని చెప్పితే మరి రెడీ లేకపోయా, మరి ఎట్లా చేద్దాం? మరి ఈ ముట్లన్న కన్నా ఫోన్ చేసి చూద్దాం ఇది. అన్న నమస్తేనే. నమస్తే తమ్ముడు, చెప్పు. అన్న కొంచెం అత్యవసరం ఉంది, కొంచెం ఇంటి దాకా వస్తావా? వస్తా, ఎందుకు నువ్వు చెప్తే వస్తా కదా. సరే అన్నారా. ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? నువ్వు ఎందుకు ఎడుతున్నావు? ఆగు, ఫస్ట్ ఆగు. ఏడు పాపం, ఏమైంది చెప్పు. ఏమైంది? అత్తమ్మ నా కమ్మలు బీరువాలు ఉన్నాయి తీసుకురాపో అంటే బీరువా మొత్తం నెంకింది. నా గనమల్లి నువ్వే తీసినావు, తీసిన అమ్మగారికి ఇచ్చినావు. కట్నం పైసలు ఇవ్వమంటే ఇవ్వి వాళ్ళకి ఇచ్చి ఆ పైసలు చూపెడతాను అని ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రే మీ అమ్మ మీ చెల్లె. అసలు నువ్వేం మాట్లాడుతున్నావే? వాళ్ళు నిన్నెందుకు కొడతారు? ఆ కమ్మలు నువ్వెందుకు తీస్తావు? చెప్పపోతే వాళ్ళకు. నేను చెప్పేది నిజం బావా, ఇప్పటికైనా నమ్మవే నన్ను. వాళ్ళు ఎందుకు కొడతారు అసలు? కొట్టారు బావా, నన్ను ఎందుకు నమ్ముతలేవే? సరే నువ్వు ఏడవకు, నేను వాళ్ళతో మాట్లాడతా. గిదీనికైనా ఏడుపు? బావా నీకు ఇంకో ముచ్చట చెప్పాలి. ముచ్చట కాదు కానీ లోపలికి రా. లేదు బావా, నీకు చెప్పాలి. చాలా రోజుల నుంచో చెప్దాం అనుకుంటాను. ఏంటిది? ఏం ముచ్చట చెప్పు. మీ నాన్న ప్రవర్తన మంచిగా లేదు బావా. మా పాప ఏమైంది? మీరెవరు ఇంట్లో లేనప్పుడు నా చేయి పట్టుకున్నాడు. మా బాపు నీచే పట్టుకున్నానా? అయితే ఏమైంది? దానికి ఎందుకు ఎడుతున్నావు? అయ్యో, అసలు నేను చెప్పే నీకేమన్నా అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు? అర్థమయ్యేటట్టు చెప్పే. సరే నేను మాట్లాడతా. అది కాదే, అసలు నేను చెప్పే నీకేమన్నా అర్థమవుతుందా? అరే అర్థమయ్యేటట్టు చెప్పే మరి. మీ నాన్న మా నాన్న నన్ను రమ్మని పిలిచిండు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగుందానే? నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు అన్నట్టు నీకు అసలు ఇంట్లో ఉండబుద్ధి అయితలే, అందుకే నీకు ఇవన్నీ వేషాలు ఎత్తున్నావు కదా. లేదు బాబా, నువ్వు లేకుంటే నేను ఒక్క క్షణం కూడా ఉండనే. మరి గీ వేషాలేంది? వాళ్ళు వేసుంటో నాకు తెలియదా? నీకన్నా తెలియదు బాబా వాళ్ళు వేసంటోళ్ళు. నా కోపం తెప్పియాకు, లోపడిగా. నన్ను నమ్మవే, నేను చెప్పే నేను బాబా నీకు దండం పెడితేనే. ఇప్పుడు అర్థమవుతుంది, వాళ్ళు చెప్పేది అంతా నిజమే. కమ్మలు నువ్వే తీసినట్టున్నావు, నేను కూడా నమ్ముతా అని చెప్పి మా బాప్ మీద కూడా నిందెత్తున్నావు కదా. అయ్యో, నేనెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? కట్టుకున్న మొగడే నమ్ముతలేడు. అత్త మామలు గింతగానే హింసించుతారు. నేనేం పాపం చేసిన దేవుడా? ఏ జన్మలో ఏ పాపం చేసిండు? ఈ జన్మలు ఇట్లా అనుభవిస్తాను.
నమస్కారం. నమస్కారం. కూర్చో. చెప్పు ఏంటిది వస్తా. కొంచెం డబ్బులు అవసరం ఉంది, ఒక 3-4 లక్షలు. దేని కొరకు? బిడ్డకు కట్నం ఇచ్చేది ఉండే, ఇవ్వలేదు, లేట్ అయిపోయింది. బిడ్డను బాగా పరేషాన్ చేస్తారు. దాని గురించి రేపు ఎట్లాగా డబ్బులు ఇస్తా అని చెప్పేంటి. మరి ఇక్కడ నా దగ్గర ఎక్కడ అయితే లేవు, అందు గురించి నీకు ఫోన్ చేసింటి. సరే 2 లక్షలు అయితే ఉన్నాయి దగ్గర, తీసుకొని పోయి ఇచ్చి వాళ్ళని సముదాయించి రా. మరి ఏం చేస్తా, మొత్తం లేవు, మళ్ళీ ఇస్తున్నా చెప్పు, మళ్ళీ అవుతారు. ఏం చేస్తా? సరే సరే, ఈ బిడ్డ గురించి అంటున్నావు కదా, పోంగా ఇంటికి వచ్చి తీసుకొని పో, రెడీ ఉన్నాయి. అన్న, ఈ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. బిడ్డ అంటున్నావు, ఇంత సాయం చేయను. సరే నేను వెళ్తా ఇక. మరి 1800కు తక్కువ ఇయ్య అన్నాడు. మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ లో చీరలు మంచిగా వచ్చినాయటమ్మా, ఎప్పుడు పోదామే? ఇక అందుకే పోదామంటారు, లగ్గం వారం రోజులే ఉండే. మరి ఇలా పోదాంపా. పోదాం. అవసరం లేదు. అప్పటి వరకు పోదామా? అప్పటి వరకు ఎందుకమ్మా, చాయ్ తాగు, పోయేద్దాం. పోదాంపా అమ్మా. ఏమైంది? బట్టలు వేసుకోపో. ఈ ఆటోలో షాపింగ్ నేను ఎందుకే? అమ్మా నాన్నెందుకు, మనం ఇద్దరం పోయేద్దాంపా. పోయిరా పరి. సరే. ఓకే, బాగున్నా. మంచిగానే ఉన్నాం గాని పైసలు తీసుకొచ్చినావా? ఓకే, సగం అన్ని అందినాయి, మీరు ఏమనుకోకూడదు. ఎప్పుడు నువ్వు పూర్తిగా ఇచ్చింది, ఎప్పుడు సగం సగం ఇచ్చుడేనాయే. ఇడే ఉన్నాయి పైసలు, సగం సగం పైసలు ఇచ్చినావు కదా, ఇగో ఒకసారి నా బిడ్డని నిలవరా అక్క, కొంచెం చూసిపోతా ఒకసారి. ఆగు, పిల్తా, బిడ్డను చూసిపోతావా? మాలతే మీ గాంకున్నాయి ప్రేమలు, ఓ 7 షేర్ ఎడతారు. ఏంటి, నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, పైసలు ఇచ్చినావు కదా, నడు. ఏందే ఇంకా ఏడ్చుకుంటా ఉన్నావు? నాడు బిడ్డ, నాడు. అమ్మా మనం పోదాంపా. పైసలు బిడ్డ అవి పట్టుకొని రా, ఇంట్లో పెడితే ఆయన్ని కూడా మాయం అవుతాయి. దా. సరే, నేను పోయేస్తా. దొరికింది వాళ్ళ నా కోడలు, తీరనుంది ఈరోజు నా కోరిక. పని మనిషిని ఎట్లా పంపించాలి? రాజేశ్వరి, అయ్యా అయ్యా చెప్పు. ఈరోజు చేసిన పని చాలు, ఇగో డబ్బులు తీసుకొని పో. అదేందయ్యా, ఇంకేడు పని ఆన్నే ఉంది. పొమ్మని చెప్తాను కదా నువ్వు. అదేంది, ఎప్పుడు ఒక్క రూపాయి నోడు పైసలు ఇచ్చి పనుందన్నావమ్మంటుండు. ఏదో జరుగుతుంది. అరే ఏమైంది మామయ్య? ఏంటి రమ్మన్న కొద్ది బాగా చెప్తున్నావు. ఎంత ఎప్పుడు మారగా నువ్వు ఇడిచిపెట్టు. నువ్వేమైనా మంచిదేనా? నీకు కూడా నాకంటే ఆడపిల్ల ఉన్నది కదా, దాన్ని కూడా ఇట్లనే ఖరాబ్ చేస్తావా? ఈ రోజు నిన్ను వదిలిపెట్టేదే లేదు. చూడు, నా దగ్గరికి రాకు. ఏంటి రమ్మన్న కొద్ది బాగా నకలు చెప్తున్నావు, మూసుకొని రా. రే, నన్ను ఇంకొకసారి ముట్టుకున్నావు అనుకో, నీ తలకాయ కూర వల్ల కొట్ట దీంతోని. ఏమైంది? ఏంది అది? ఏమైంది బాపు? చెప్పే నువ్వన్నా, ఏమైంది? ఆ కట్టేంది? ఇన్ని రోజుల నుంచి చెప్పి నిన్నావా? ఇప్పటికైనా కనబడుతుందా? నీ నీ అయ్యా నీ కళ్ళ ముందు ఇప్పుడు చేసిన కనకారం ఇప్పటికైనా కళ్ళ కనబడుతుందా లేదా? ఏం కనబడ్డది? ఏం చేసిండు మా బాపు? నువ్వే కావాలని చెప్తున్నావు. నేనా? అయినా నువ్వు నా మాటలు ఎప్పుడు విన్నావని
నీ అబ్బాయేమో నిందలేస్తుంది, నీ చెల్లెమో ఇష్టం వచ్చినట్టు కొడుతుంది, నువ్వేమో నా మాటలు పట్టించుకోవు. ఏ ఏందే ఊకున్న కొద్ది నోరు బాగలేస్తుంది. మా బాప ఎట్లా చేసిందని సాక్ష్యమేంది? అవునే, నా మొగడు నిన్ను ముట్టుకున్నాడు, నా మొగడు నిన్ను అన్నాడని సాక్ష్యమే ఉంటది. అమ్మా అన్ని లేకపోతే నిందలెత్తండి. రూమ్ లేసి ఈ పల కొడితే అదే చక్కగా చెప్తుంది. వీపు వల్ల కొట్టిన కొద్ది చూసుకుంటుంటే బాగా అల్తైతాను కదా. మీ అందరి మీద ఇప్పుడే పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా. ఏ సాక్ష్యం ఏముందని కేసు పెడతావే? నేనున్నా అమ్మగారు, సాక్ష్యం నేనున్నా. నీ కోడలు చెప్పింది అంతా నిజమే. అయ్యగారు చేసేదంతా నా కళ్ళతో నేను చూసిన. బాబు గారు, మీ ఉప్పు తింటున్నదాన్ని అబద్ధం చెప్తలేను. ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? వీడు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న మృగం. ఆగుర్రి, మీ అందరి మీద కేసు పెడతా. ఛీ! మీ మామ అసలు ఏ మనిషే? ఛీ, వాడొక మనిషా? కోడల మీద కన్నేసుడేందే? తూ వన్ బతుకు జేడ. అయినా నువ్వు పోలీస్ స్టేషన్ లో పెట్టి మంచి పని చేసినవే. ఈ కేసు పెట్టడానికి అంత ధైర్యం ఎట్లొచ్చిందే మాలతి? అసలు దీనికి అంతటికి కారణం నా మొగుడు. నా అత్త నా ఆడవిల్ల నన్ను గోత వచ్చుకుంటారు, నా మామ కన్ను నా మీద పడ్డదని చెప్తే ఏ రోజు కూడా నా మాటలు వినలేదక్క. నా మాటలు పట్టించుకోకుండా నన్నే కొట్టిండే తప్పించి వాళ్ళని ఒక్క మాట కూడా మనలే. నీ అత్త ఆడబిడ్డను మామను పోలీస్ స్టేషన్ లో పెట్టించినావు. నీకు గింత ధైర్యం ఏడికి వచ్చిందని అన్నావు కదా. నాకు గింత ధైర్యం రావడానికి కారణం పని మనిషి రాజేశ్వరి అక్క. అదే గనుక లేకపోతే ఇప్పటికి కూడా నా మామ విశ్వరూపం బయట పడేదే కాదు. నా అత్త నా ఆడబిడ్డ నా మొగుడు అసలు నా మాట లేకుండా నా మామ నేను కేసు కచ్చుకుంటుండేది. ఇప్పుడు కూడా నా మాట నమ్మకపోయేది. పని మనిషి రాజేశ్వరి వెళ్తే నిజ నిజాలన్నీ చెప్తుంది. రాజేశ్వరి, ఆ అమ్మగారు పైకి రారా. ఆ వస్తున్నా. నువ్వేం బాధపడకే మాలతి, అన్ని సర్దుకుంటాయి. అమ్మ పిలిచిర్రు. రాజేశ్వరి, నీ మేలు ఈ జన్మలు కూడా మర్చిపోనే. నాకు తోడ పుట్టిన లేరే, కానీ నా తోడ పుట్టిన అక్క కంటే ఎక్కువ అక్క నువ్వు. అమ్మ గంట మాట అనొద్దమ్మా. ఆ ముదనష్టపోళ్ళు తెల్లందాక పొద్దున్నాక చాకరీ చేయించుకున్నారు, కానీ నా జీతం నాకు ఈ మంట కూడా ఇవ్వలేదమ్మా. ఇలా నా పిల్లలు 3 పూటలు తింటున్నంటే దానికి కారణం నువ్వమ్మా. నీ ఉప్పు తింటున్నదాన్ని అంత మాట అనకమ్మా. అమ్మా మీరు బాధపడకండి అమ్మా. ఆ దుర్మార్గులకు సరైన శిక్ష పడ్డది. ఇక నుంచి మీకు అన్ని మంచి రోజులే అమ్మా. మీరు అస్సలు బాధపడకండి. రాజేశ్వరి, నువ్వు సాయం చేసి చాలా మంచి పని చేసినావు. నువ్వే గనక నిజం చెప్పకపోతే ఆ దుర్మార్గులకు శిక్ష పడేదే కాదు. చాలా మంచి పని చేసినావు. నువ్వు బాధపడకు మాలతి. అమ్మగారు కిందికి పోదాం పదండి, చాయ్ పెట్టుకొత్తా తాగుదురు. రాత్రి కూడా ఏం తినలేదు. పద, ఏమన్నా తింటూ. దాసు, దాసు, ఎవరు? మీరా? బాగున్నారా? బాగున్నాను. దాసు లేడండి? అది చిన్న ఇష్యూ వల్ల మా ఫ్యామిలీ మొత్తం జైల్లో ఉన్నారు సార్. అవునా? ఈ విషయం నాకు తెలియదే. కనీసం మీరు కూడా చెప్పలేదు. నేనే మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా అని నేను ఉన్న పరిస్థితిలో చేయలేకపోయినా సార్. సడన్ గా దాసు రాకపోయేసరికి ఆఫీస్ లో చాలా పెండింగ్ ఉండిపోయింది వర్క్. దాసు ప్లేస్ లో మీరు చేయొచ్చు కదా. లేదు సార్, నాకు ఇప్పుడైతే వర్క్ చేసే ఉద్దేశం అయితే లేదు. అలా అనకండి మారుతి గారు. మాకు ఇప్పటికిప్పుడు పెళ్లికి దొరకాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. మీరు కూడా చదువుకున్నారని చెప్పారు దాసు. దాసు ప్లేస్ లో మీరు వర్క్ చేయొచ్చు కదా. మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి నాకు కూడా చేయాలని ఉంది, కానీ ఆ వర్క్ గురించి నాకేం తెలియదు కదా సార్. మారుతి గారు, మీరు వర్క్ విషయంలో ఏం టెన్షన్ తీసుకోకండి. నేను దగ్గర ఉండి మీకు అంతా నేర్పిస్తా. మీరు ఈ రోజు ఆఫీస్కి రండి, కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి చెప్తా. ఈ రోజే ఖచ్చితంగా రమ్మంటారా? రండి వాళ్ళ. ఓకే సార్, వస్తా. సరేనండి.
గంగారాం నీ బిడ్డ మాలతి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టి మంచి పని చేసింది. నా బిడ్డ చేసిన పని మంచిదా చెడ్డదా అన్న ఏం అర్థమైతలేదు. అత్త మామ భర్త అని చూడకుండా డైరెక్ట్ జైల్లో పడేసింది. అటువంటి అక్కడ చదివితేనే బాగుంటది. మంచి పని చేసింది మాలతి. బిడ్డ చేసిన పని బాగానే ఉందే, కానీ కాకపోతే మిగతా వాళ్ళు ఏమనుకుంటారో ఏంటిదో దాంతో కూడా ప్రాబ్లమే కదా. మా నాన్న ఒక్కనికి ఎన్ని తిప్పలు అవుతానే ఏమో. అయినా నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉంటాను కదా, మా నాన్నను కూడా ఏడికే రమ్మని ఉండమంట. ఒకసారి ఫోన్ చేసి అడుగుతా ఏమంటాడో ఏమో. నీకు ఫోన్ వస్తుంది తమ్ముడు, చూసుకో. నానా ఆ బిడ్డ ఒక్కనివి ఎన్ని తిప్పలు పడతాను ఏమో. పానం అంతా నీకే నల్లాడుతాందే. నానా ఇక్కడ ఒక్కదాన్నే ఉంటాను కదనే, నాతోటే ఉండు, రావే నా దగ్గరికి. ఇక్కడ వ్యవసాయం పని ఉన్నది కదరా. అయ్యో నానా, ఆ పొలం పనులు ఉంటే తర్వాత నేను వేసుకోవచ్చునే. పనులు ఉన్నప్పుడు పోదు గాని ఒక్కదానికి భయం అవుతుందే. రా నానా. సరే మరి పని చూసుకొని వస్తా. సరేనే, నువ్వు బట్టలు చదువుకొని సాయంత్రం రా. సరేరా. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది, బావంతది నేనే ఎత్తాను. మంచిది బిడ్డ. సరే నాన్న, ఉంటానని. ఉంటా మరి. అన్న మా బిడ్డ వాళ్ళ ఇంటికే రమ్మని అంటుంది. మంచిదే కదా, రమ్మంటే పోయి ఆనే ఉండి. ఇక్కడ ఏం చెప్తా సరదాగా ఉంటుంది కదా నీకు కూడా. ఆనే పోయి ఉండే. అదే ఆలోచన చేస్తున్నా కానీ ఇంత వ్యవసాయం ఉంది కదా, దాని గురించి ఆలోచన చేస్తున్నా. ఆనే పోయి ఏదైనా చిన్న పని చేసుకుంటూ ఉండు. ఎవరు ఆమెకు ఉన్నారు, ఆమెకు కూడా ఎవరు లేరు కదా. వెళ్తా మరి. సరే సరే వెళ్ళు. అయ్యో, నాన్న అత్తడన్న విషయం రాజేశ్వరికి చెప్పలే. రాజేశ్వరి, ఈ రోజు మా నాన్న అత్తండే. అవునా అమ్మా, మంచి శుభవార్త చెప్పిర్రు. నేనే మీకు ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నా, మీ నాన్న ఉంటే నీకు కొంచెం తోడుగా ధైర్యంగా ఉంటదని. అవునే, ఎన్నిసార్లు రమ్మన్నా కూడా నాకు ఆ పని ఉన్నది, ఈ పని ఉన్నది, పొలం పనులు ఉన్నాయి అనుకుంటా రాలేకపోయిండు. అందుకే ఇప్పటి నుంచి నాతోటే ఉండు నాన్న అని చెప్పిందే. ఇలా సాయంత్రం వరకు అత్తడు కావచ్చు, జాగ్రత్త చూసుకో. అయ్యో అమ్మా, మీరు అంతగానం చెప్పన్నా, మీ నాన్న నాకు కూడా తండ్రి లెక్కనే, మంచిగా చూసుకుంటా. మీరు ఏం రంది పడకుర్రి, ఆఫీస్ కి జాగ్రత్తగా వర్రి, టయానికి తినుర్రి. సరేనే, నేను పోయేస్తా మరి. సరే అమ్మా. అమ్మయ్య భగవంత, ఇప్పటికైనా మా అమ్మగారికి ఒక మంచి దారినిచ్చిరు. ఆమె కష్టాలన్నీ తొలగిపోయినాయి. మా అయ్యగారు వస్తే కనీసం మా అమ్మగారు 3 పూటలు తిండి తిని హాయిగా పడుకుంటది, ఈ బాధలన్నీ మర్చిపోతది. మాలతి, ఎటు పోతున్నావు? సిటీ దాకా పోవాలన్నా, ఆటో కోసం చూస్తాన్నా. ఆటో కోసం చూస్తే ఇలా పోలేవు గాని నేను అటు సైడే పోతున్నా, నేను దించుతాపా. లేదన్నా, ఆటో వస్తే ఆటో ఎక్కి పోతా. చెల్లే, నేను అడిగికే పోతున్నా, మోమాడం ఎందుకు, దా దించుతా. సరే అన్న. నీళ్ళైతే ఇలా సరిపోయాయని వచ్చినాయి. ఇది చుట్టేస్తే రాజేశ్వరి, బాబు గారు దండాలు, మంచిగా ఉన్నారా? బాగున్నారు. మాలతి లేదా అరబిడ్డ? మాలతమ్మ ఇప్పటిదాకా మీకోసమే చూసింది, ఆఫీస్ కి లేట్ అవుతుందని పోయింది. బిడ్డ రమ్మని చెప్పిందిరా, రమ్మని చెప్తే నేను వచ్చింటి. అవునయ్యా, ఎన్నొద్దులని ఒక్కతుండి బాధపడుతుంది ఇంట్లో. ఇప్పుడు అంటే ఆఫీస్ కోవట్టే,
కానీ పాపం మాలతమ్మని చూస్తుంటే గుండెలు దరుక్కుపోతున్నాయి. తింటలేదు, పడుకుంటలేదు, సరిగా ఉంటలేదు. మీరైనా కూడా అమ్మగారు కాలం చేసినప్పటి నుంచి ఒక్కలే అక్కడ ఉన్నారు. ఇప్పుడు అమ్మగారి పరిస్థితి కూడా మంచిగా లేదు. అందుకే మీరు ఇక్కడనే ఉండండి. మాలతమ్మకు కొంచెం తోడుగా ఉంటది, గుండె ధైర్యంగా ఉంటది. నన్ను కూడా ఇక్కడనే ఉండమని అమ్మగారు మత్తుసార్లు అన్నారు. కానీ ఇంటికాడ నా మొగుడు, పిల్లలు, సంసారం పొద్దంతా నేను ఉంటున్నా. అయినా మీరుండడానికి నేనుండడానికి ఎంతో తేడుందయ్యా. అమ్మగారికి మీరు కన్న తండ్రి. మీరుంటే ఆమె గుండె ధైర్యంగా ఉంటది. మీరేం రందిపడకుర్రి, మీకేం కావాలో అన్ని నేను చూసుకుంటా. ఇక నుంచి ఇక్కడనే ఉండుర్రి. సరేరా. పాయ్యా. ఎవరు కావాలి? నేను దాసు వాళ్ళ వైఫ్ ని. మేనేజర్ లేరా? లేడు, ఆయన ఇప్పుడే బయటకు వెళ్ళిండు. అవునా? చెప్పండి, ఏం పని? దాసు చేయాల్సిన పనులన్నీ పెండింగ్ లో ఉన్నాయి కదా. మేనేజర్ మా ఇంటికి వచ్చి ఆ పనులన్నీ మీరే వేయాలని అన్నారు. అందుకే వచ్చిన. ఓ అవునా, మరి దాసు ఎక్కడికి వెళ్ళిండు? దాసు రాడా? అది దాసుకి బయట పని వాడికి పోయిండు. ఇప్పట్లో అయితే ఆఫీస్కి రాడు. అయినందుకు ఆయన పని అంతా నేనే చూసుకుంటా. ఓకే, మరి మీకు ఈ వర్క్ మీద ఐడియా ఏమన్నా ఉందా, ఎలా చేయాలనేది? మేనేజర్ గారు నాకు చెప్తా అన్నారు కదా. ఓ అవునా, సరే లోపల కూర్చోండి, సార్ వచ్చాక ఇన్ఫార్మ్ చేస్తా. సరే, ఎంత టైం పడుతుంది? పడుతుండొచ్చు, ఒక 1 అవర్. అసలు ఏంది మేనేజర్ దీన్ని వేసుకొచ్చిండు? నేను వర్క్ బాగానే చేస్తున్నా కదా. అసలు ఏం జరుగుతుంది ఆఫీస్ లో? రాని వచ్చాక అడుగుతా. ఇదేదో ఆఫీస్ అని చెప్పొచ్చు కదా, ఇక్కడ దాకా తీసుకొచ్చినావు. అరే ఆఫీస్ లో అయితే అంత మంది ఉంటారు కదా, మంది నుంచి ఇక్కడ మాట్లాడుతున్నా. చెప్పు. మా తమ్మునికి ఎట్లా జాబ్ చూడరా మీ ఆఫీస్ లో? అరే ఆఫీస్ లో ఇప్పుడు జాబులు ఎవరంటే మళ్ళీ అదే మాట్లాడుతావు. నిన్నటి వరకు దాసు ప్లేస్ ఖాళీగా ఉండే, ఈ రోజే వాళ్ళ భార్య వచ్చి జాయిన్ అయింది, ఆ ప్లేస్ కూడా పోయింది. నువ్వు అదేదో అప్పుడు అడుగుంటే మీ తమ్మునే పెట్టుకోండి కదా. నేను ఇప్పుడైతే ఏం లేవురా, ఉన్నప్పుడు చెప్తా. చూడరా. సరేరా, ఓకే, ఉన్నప్పుడు చెప్తా. సరే. వీడేంది ఇంకా వస్తలేడు? ఇంతసేపు అని వెయిట్ చేయాలి. నేనే అడిగి వేస్తా. అయ్యగారు ఏందయ్యా గట్లా కూర్చున్నారు, ఏమైంది? బిడ్డ ఆఫీస్కి పోయింది కదా, ఇంతవరకు దాకా రాకపోయే అదే ఆలోచన చేస్తాను. అయ్యో బాబు గారు, మీరేం రంది పెట్టుకోకర్రి. ఆఫీస్ లో ఒక్కొక్కసారి పని ఎక్కువ అయితే లేట్ గానే వస్తుంది. నేను అన్నం వండినా, కూర వండినా డైనింగ్ టేబుల్ మీద పెట్టినా, ఇంటికాడ మా పిల్లలు ఎవరు చూస్తారు. మరి నేను పోయొత్తా. సరే పైలం. ఏందన్నా ఆఫీస్ కి లేట్ గా వచ్చినాయి వాళ్ళ? దాసు జాబ్ రావట్లేదు కదా, దాసు కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళిన. వాళ్ళు ఏదో చిన్న ఇష్యూ వల్ల జైల్లో ఉన్నారంట. వాళ్ళ భార్య కలిసింది, మాట్లాడింది, ఆఫీస్ కి రమ్మని చెప్పిన, వస్తా అని చెప్పింది. ఇప్పుడు అంజలి పోయింది, ఇప్పుడు దాసు వాళ్ళ భార్య మీద కని పడ్డదా నీకు? అది కాదురా, అంజలి అంజలే, మాలతి మాలతే. ఒకసారి దాసుగాడు వాని పిల్లని ఆఫీస్ తీసుకొచ్చిండు, అప్పుడే నాకు కనబడ్డది. కాకపోతే ఇప్పుడు దాసుగాడు ఉన్నాడు, వర్కౌట్ కాలే. ఆ దాసుగాడు జైల్లో ఉన్నాడు కదా, ఇప్పుడు చూసుకుంటా నేను. అన్నా మాలతిని చూసుకుంటా అంటున్నావు కానీ కరెక్టే అన్నా. మరి అంజలి పరిస్థితి ఏం కావాలన్నా? తర్వాత గొడవ గొడవ కాదన్నా? దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసురా, నీకెందుకు రా టెన్షన్, నేను చూసుకుంటా. అన్నా నీ గురించి నాకు తెలియదా? ఆఫీస్ లా మంచి వాళ్ళనే పటాయించి వాడుకున్నావు. ఆ మాలతి ఒక లెక్కనా అన్న నీకు? నువ్వు తలుసుకుంటే ఏదైనా అవుతుంది, అది నీతో కావాల్సిందే. ఇవ్వాలనే గారు ఆఫీస్కి వచ్చింది, ముందు ముందు ఎలా వాడతానో చూడు. దా పానా.
ఇలా చేయాలి. ఓకే సార్. ఇప్పుడు చేస్తారు కదా, వై నాట్, డెఫినెట్లీ. రండి. సార్ అలా కాదు, కొంచెం పక్కకి వెళ్ళి, కొంచెం పక్క తీసుకోండి. ఓకేనా? ఓకే, ఇంకా పక్క తీసుకో. ఓపెన్ కావట్లేదు. అలా కాదు, ఇలా. ఇది డేటా కనెక్షన్ అంటారు, దాన్ని ఇలా సెండ్ చేయాలి. ఓకే, తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇలా కాపీ చేసుకోవాలి. చూస్తున్నావా? కాపీ చేసి అందులో స్టోర్ చేయాలి. ఏమవుదు, వర్క్ రావాలి కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సార్ చూసి నేర్చుకోండి. మీరు కొంచెం జరగరా, నేను చేస్తా. చేయండి. కాపీ. సార్ టైం అయింది, ఇంటికి వెళ్తాం. ఓకే, రేపు పొద్దున్నే వచ్చి మిగిలినంత నేర్చేస్తా. రేపు వస్తావు కదా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. నానా ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడు 12 గంటలకు వచ్చిందిరా. అంత మంచిదేనా? అంత మంచిదేనే. ఏంది బిడ్డ ఇంత ఆలస్యం చేసినావు? అది బావ చేసిన ఆఫీస్ లా పనులన్నీ పెండింగ్ లో పడ్డాయి. ఆ మేనేజరు పనులన్నీ వేయించుకున్నాడు, గంతకే గింత లేట్ అయింది. అయినా ఆఫీస్ కు పోయే అవసరం ఏముందిరా? అయ్యో గట్లంటేందే, బావ మంచిగా ఉండేది ఉంటే ఆ పనులన్నీ బాగానే చూసుకునేది కదా. ఇప్పుడు వర్కర్లు ఎవరు లేరు, వాళ్ళకు వర్కర్లు ఎవరు దొరుకుతలేరట. అయినా ఎవరో ఒక వర్కర్ని అయితే పెట్టాల్సిందే కదనే. అదేదో బావంతకు నన్నే రమ్మన్నారు, అందుకే నేను పోతాననే. పోతే పోగాని బిడ్డ, జాగ్రత్తగా ఉండు, అందరు మంచోళ్ళు ఉండరు. అవునే బాపు, నువ్వన్నది కూడా నిజమే. ఏం ఆలోచన చేస్తున్నావురా బుజ్జి? ఇంట్లో అన్నం తిన్నాపా, ఏదో ఆయన. సరే బాపు. ఏంటి ఏమో మాట్లాడాలని తీసుకొచ్చినావు? మాట్లాడదామని కాదు, కడిగి పడేద్దామని రమ్మన్నా. అయినా నువ్వు దాంతో ఆ రాసుక పూసుక తిరుగుడు ఏంది, దాంతో టచింగ్ లేంది, నువ్వు దానికేంది వర్క్ నేర్పించేది? అయినా నేను బాగానే చేస్తున్నా కదా వర్క్, ఏంది నన్ను తీసేద్దాం అనుకుంటున్నావా? అయినా మన జర్నీ ఏందో మర్చిపోయినావా? ఇక్కడికి ఫుల్ స్టాప్ ఏమైనా పెడుతున్నావా? కొత్త ఆలోచనలు వస్తున్నాయి, కొత్త పరిచయాలు అవుతున్నాయి. అట్లా ఎందుకు అనుకుంటున్నావే? తనకి వర్క్ రాదు కాబట్టి వర్క్ నేర్పిస్తున్నా. అయినా నువ్వు దానికి వర్క్ నేర్పిస్తున్నట్లేదు, నీకేదో అవసరం ఉండి దాన్ని రప్పించినట్టుంది. అయినా ఆఫీస్ లో పని చేయడానికి అమ్మాయి దొరికిందా, అబ్బాయి దొరకలేదా? అసలు ఇప్పుడు నీ బాధ ఏంది? నేను వదిలిపెడతా అనుకుంటున్నావా? నేను ఏమి వదిలిపెట్టాను, తనని వర్క్ చేయడానికి తీసుకొచ్చిన, వర్క్ చేసుకుంటుంది అంతే. నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వు ఎక్కడ దాని మోజులో పడి నన్నేడ దూరం పెడతావా అని నా భయం. నేనేమి దూరం పెట్టనే, వేరే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించకుండా పద వెళ్దాం. నువ్వు సూపర్ అన్న. దీన్ని వదిలేసి ఆ మాలతిని పెళ్లి చేసుకుంటా అంటున్నావు కదా, సూపర్, చేసేసుకో అన్న. అదే చూస్తున్నారా, ఆ అంజలిని ఎలా వదిలించుకోవాలో అర్థమైతలేరా. ఎంతో మంది వదిలించుకున్నా, కానీ అంజలిని వదిలించుకోవడానికి అసలు దారి దొరకట్లేదు నాకు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న. దాని గురించి వదిలేసా అన్న, నువ్వు మాలతిని పెళ్లి చేసుకో సపరేట్గా. మాలతిని పెళ్లి చేసుకుంటుంటే నాకు కావాలి నువ్వు. రే, మాలతిని మాత్రం వదిలిపెట్టాను రా. దీన్ని అంటావా ఎలాగాలో వదిలించుకుంటా. సరే పో. ఏంది సుకన్య గిడి తీసుకొచ్చినావు?
అదేం లేదక్క, నీకు ఒక విషయం చెప్పాలని ఇక్కడ వరకు రప్పించిన. అవునా, ఏంటిది? ఆ మేనేజరు నువ్వు అనుకున్నంత మంచోడు కాదక్క. వాడు నీతోటి మిస్బిహేవ్ చేయడం నేను చూసిన. ఇంతకు ముందు ఒక అమ్మాయిని కూడా అలాగే చేస్తే ఆ అమ్మాయి కూడా జాబ్ వదిలేసింది. ఆ తర్వాత వాడి మాయలు నేను పడ్డా అక్క. నా గురించి, నన్ను లొంగ తీసుకోవడం గురించి సొంత పెళ్ళని కూడా చంపుకున్నాడు అక్క. వాడంత దుర్మార్గుడు. అవునే, నువ్వు చెప్పిందంతా నిజమే. నిన్న పని నేర్పిస్తా అని చెప్పి నా చేతులు రాసుడు, నా చేయి మీద చేసుడు, వాడి ప్రవర్తన మంచిగా లేదే. నేను ఈ రోజు ఆఫీస్కి రాననుకున్నా, కానీ మా ఆయన చేసిన పెండింగ్ వర్క్ అంతా అట్లనే ఉన్నది. ఎట్లా చేసి ఆయన వర్క్ అంతా కంప్లీట్ అయినాక నేను ఇంట్లో ఉంటా, అప్పటిదాకా వర్క్ వస్తనే. కానీ వాడిని ఇట్లనే వదిలిపెట్టుండద్దే. నిన్ను మోసం చేసినట్టు ఇంకే ఆడపిల్లని కూడా మోసం చేయకుండా చూడాలి. నువ్వు బాధపడకే, నీకెట్లనైనా న్యాయం చేస్తా. సరే అక్క, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను ఇప్పుడు ఇంత మోసం చేస్తాడని నేను అస్సలు కూడా అనుకోలేదు. వానసంటి కామందుని వదిలిపెట్టద్దే, ఏదో ఒకటి చేయాలి. అవునక్క, వాడిని ఇలాగే వదిలిపెడితే ఇంకెంతో మంది అమ్మాయిలని మోసం చేయడానికి వెనుకాడడు. అలాంటి వాడిని అస్సలు వదిలిపెట్టొద్దు. వానికి తగిన శిక్ష వేయాలక్క. వాని మీద శిక్ష వేసుడు కాదే, ఏదో ఒకటి చేసి నిన్ను వాన్ని ఒకటి చేయాలి. మీరిద్దరు ఒకటే మార్గంలో ఉండాలి. శిక్ష ఎత్తే మత్తది నీకు. మనం దలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. నువ్వు రంజు వాడకు. అయిందేదో అయిపోయింది, జరగాల్సింది తీసుకో, పోదాంపా. సరే అక్క. అందులోకి వెళ్ళు, ఆ డాటా ఓపెన్ చేయి. ఇదేనా? దాని కాపీ చేయి. ఓకే. నెక్స్ట్ ఏంటి? డాటా ఓపెన్ చేయి. ఓకే. అది కాపీ చేసి అది కాదు, పర్లేదు, అది కాపీ చేసుకో. అలా కాదు, ఏం చేస్తానో అర్థమైందా నీకు? అసలు ఏమనుకుంటాను నా గురించి? మాలతి, ఈ వర్క్ అంటే ఇలాగే ఉంటది మాలతి, కొంచెం కోఆపరేట్ చేయి మాలతి. ఏంద్రా కోఆపరేట్ చేయాలా? ఏమని కోఆపరేట్ చేయాలరా? పెండింగ్ వర్క్ అని చెప్పి సీట్ లో కూర్చోబెట్టినావు. నేర్పించడం చక్కగా నేర్పియాలి, చేతులేసి రుద్దడేంద్రా? మనిషి బాగా గాడిదా రే. నీ గురించి అంజలి మొత్తం చెప్పింది. నువ్వు ఇంత కామంది నువ్వు నాకు ఇప్పుడు అర్థమైందిరా. మాలాంటి ఆడపిల్లల్ని ఇంకెంత మందిని మోసం చేసుకుంటా పోతావురా రే. ఇప్పుడు చెప్తాను అయ్యి, అంజలి నువ్వు మారి నువ్వు పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటది. అయినా నీకు సిగ్గు అనిపించలేదారా? అంజలి కోసం నీ పెళ్ళని కూడా చంపుకున్నావు. అంజలి కాదని ఇంకెంత మంది కావాలా నీ ముఖానికి? సిగ్గు అనిపించలేదారా నీకు? మనిషివా జంతువువా? అయినా కట్టుకున్న మొగన్ని జైలు పంపించిన నువ్వో ఇంత లెక్క కాదు. నేను చెప్పినట్టు వింటావా? విను, లేకపోతే నీకు కూడా అదే కట్ట పడుతుంది. జైల్లో చిప్ప కూడా తినబెడతా. ఏమనుకుంటానో నా గురించి? ఏమనుకుంటానవరా నువ్వు? ఏమనుకున్నా ఇంటికి వచ్చినవరా? చెప్పింది వింటావా లేదా? నువ్వు చెప్పినట్టేంటా మాలతి, అంజలిని పెళ్లి చేసుకుంటా. గది ఇప్పుడు వచ్చినావు దారికి. రేపే నీకు అంజలికి పెళ్లి, అర్థమైతుందా? తోక జాడిచ్చినావు అనుకో, ఈ మాలతి ఏందో చూస్తాం. ఏర బుజ్జి, ఏం ఆలోచన చెప్తున్నావురా? అయినా నేను అటు పోవద్రా ఆఫీస్కు అని చెప్పిన, మనకి ఏం పని అని చెప్తే కూడా నువ్వు అర్థం చేసుకోలేదు. ఏం లేదు, చూసినవరా బిడ్డ వాడెంతో తెగించాడు, చెప్పితే వినకపోతే. అది కాదే బాపు, నేను ఆలోచించేది అది ప్రవర్తించిన దాని గురించి కాదే. నేను పోకుంటే పాపం ఆ అంజలి జీవితం నాశనం చేసేటోడే. వాళ్ళిద్దరికి ఎట్లా పెళ్లి చేయాలని ఆలోచించుతానని. బిడ్డ వానికి గట్టిగానే బుద్ధి చెప్పినావు, వాడు ఖచ్చితంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. నువ్వు దాని విషయంలో ఏం వరి కాకు. ఇక ఇక్కడ నుంచి ఆఫీస్ లో పోకు, ఏం పోకు, అవసరం లేదు. అవునే బాపు, నువ్వు చెప్పింది వినకుంటా ఆఫీస్ పోయినా. ఇప్పటి నుంచి ఎటు పోను, నువ్వు చెప్పినట్టు. అమ్మగారు
ఇక్కడ ఉన్నారా? మీకోసం కిందంతా చూస్తున్నా. గీ మంచినీళ్ళు తాగు. అయ్యో రామ, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? అసలు ఒక్క ఫోన్ చేసేది ఉండే నాకు. నా కొడుకుని శీవ్రగట్ట మరి దంచుదును. ఏందో ఏమో, ఎట్లా బతుకుతారో ఏమో మీ అమాయకత్వంతో. మంచినీళ్ళు తాగమ్మా. ఏదనుక అన్నిటికీ రంది పడుతుంది. అయ్యగారు మీరన్నా చెప్పొచ్చు కదా. చెప్తే ఇన్నతట్టుందమ్మా బిడ్డ. అయినా ఈ అమ్మగారు ఎప్పుడు ఇంతే. మీకు పని చేయాల్సిన కర్మేం పట్టింది అమ్మగారు? మీరు మహారాణి, కూర్చొని తినండి. మిమ్మల్ని అడిగేటోళ్ళు ఏమంటారు అయ్యగారు? రారి కిందికి రారి, వంట అయింది తిందురు. ఇడిదే అయ్యా, దామ్మా దా. సార్ మాలతి ఫ్యామిలీ మొత్తం జైల్లో ఉంది, వాళ్ళని ఎలాగైనా చేసి బయటకు తీసుకురావాలి. అసలు ఏం మాట్లాడుతున్నావు పెద్ద నాన్న? మా అత్త మామలను జైలు నుంచి బయట తీసుకొచ్చాడేంది? ఆగురా, నేను తర్వాత చెప్తాది, నువ్వు పరిశాన్ కాకు. అరే ఏందే బాపు, నాకు చెప్పొద్దు అనుకున్నావా? నువ్వు ఈ ముచ్చడన్న ముందే చెప్తే ఇలా నెగలు కూడా నేను ఈడు దాకా రానియకపోతుండే. నువ్వు ఇట్లా చేస్తావనే బిడ్డ, నేను అందుకే నీకు చెప్పలేదు. కొంచెం కాముగా ఉండు, తర్వాత మాట్లాడదాం. ఏం తమ్ముడు, నువ్వు మాలతికి విషయం చెప్తే అయిపోవు కదా? చెప్పలే? నాకు ఏ విషయం చెప్పలేదే పెద్ద నాన్న. మీలో మీరు ఇలా గొడవపడితే పని కాదు. ఈ పెద్ద మనిషి అన్ని చెప్పింది నాకు. మాలతి గారు, మీరు ఒక్క మాట చెప్పినట్టయితే వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తాను. సారీ సార్, నేను ఇట్లా మాట్లాడతానని మీరేమనుకోకూరి. మా అత్త మామలు, మా ఆడబిడ్డ, మా భర్త మంచోళ్ళు కాదు. వాళ్ళు ఆ జైల్లోనే ఉండాలి. జైల్లోకి వెళ్ళి బయటకత్తే మాత్రం మంచిగా ఉండేది. ఇగో బాపు, నాకు తెలియకుండా ఇంకొకసారి ఏ నిర్ణయం తీసుకోకు. మాలతి ఒకసారి నా మాట రా. ఆ అమ్మాయి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే వాళ్ళు ఎంత పెద్ద నేరస్తులో తెలిసిపోతుంది. మీ అమ్మాయి ఒప్పుకుంటేనే వాళ్ళు జైలుకి వెళ్ళి బయటకు వస్తారు, లేదంటే వాళ్ళు అక్కడే ఉంటారు. ఏ విషయమైనా మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి. సార్ వాళ్ళ అమ్మాయి ఒప్పుకుంటే వాళ్ళ ఆఫీస్కి వస్తారు, మనం వెళ్దాం పద. తమ్ముడు ఎలాగైనా చేసి మాలతి నొప్పి, మనం చూసిన ఆఫీస్ ఎంత పెద్ద గొడవ అయిందో అలా జరగద్దు అంటే వాళ్ళు బయటకు రావాలి. అప్పుడే నీకు గౌరవం ఉంటది. నీ బిడ్డ జలుకోవాలి రారు. ఇక నేను పోతున్నా మరి. సరే అన్న. ఏం లే బిడ్డ, పెద్దనాన్న మాట్లాడుతుండగా మధ్యలోకి వెళ్ళి రావడం మద్దతు కాదు కదా. పెద్దనాన్న ఏమనుకుంటారా మధ్యలోకి వెళ్ళి వస్తే? అరే ఏంది బాపు, పెద్ద నాన్న మాట్లాడింది కరెక్ట్ కాదే. తప్పు చేసిన వాళ్ళను ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకోమంటాడు. ఎంతవరకు కరెక్ట్ నువ్వు చెప్పు? అసొంటోళ్ళను ఇంట్లో అడుగు పెట్టనియద్దు. అర్థమైతలేదా నీకు చెప్తే? ఇగో బాపు, నీ కూడా చెప్తాన్నా, వాళ్ళను ఇంటికి తీసుకొచ్చే ఆలోచనను మానుకో. గట్లంటే ఎట్లా బిడ్డ? భార్యకు భర్త తోడుండాలి. ఇప్పుడు ఆ తోడు లేకనే వాడోడు వీడోడు అదో ముచ్చట ఈదో ముచ్చట ఏదోటి అంటూ మంది నోళ్ళు ముయించాలంటే బిడ్డ వాళ్ళను జైళ్ళ నుంచి బయటకు తీసుకురావాలి. గప్పుడే విలువుంటది బిడ్డ, నా మాటిని. చాలా పాపు, నువ్వేమనుకున్నా ఈ ఊర్లో జనాలు ఎంతమంది ఏమనుకున్నా నాకు అనవసరం. అసొంటి దుర్మార్గులను ఇంట్లోకి తీసుకురానియ్యా. అసొంటోళ్లకు ఆ జైలే కరెక్ట్. ఉన్నన్ని రోజులు ఆ జైలుని వాడి కావాలి గాని ఈ ఇంటికి రావద్దు, నా ఇంట్లో అడుగు పెట్టద్దు. అలాంటి వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడకే బాపు. అమ్మగారు ఏమైందమ్మా? బాబు గారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తుర్రా? అవునే, మా బాపే కాదు మా పెద్ద నాన్న కూడా అదే మాట అంటాడు. గట్లా కాదే, వాళ్ళను మళ్ళా ఇంటికి తీసుకొస్తే ఎట్లుంటది చెప్పు? అమ్మగారు మీకు చెప్పేంతటి దాన్ని నేను కాదు గాని, నాకు కూడా ఎందుకో బాబు గారు మీ పెద్దనాన్న గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. బాబు గారు పెద్దనాన్న గారు చెప్పినట్టు అలా ఇంటికి తీసుకొద్దామమ్మా. అరే ఏంది రాజేశ్వరి, నువ్వు కూడా వాళ్ళ నాన్న మాట్లాడతాను. వాళ్ళను జైలులో కూసబెట్టి చిప్ప కూడా తినబెడదామని నేను అనుకుంటే మీరు అందరు ఒకటేలా మాట్లాడతారేంది? అయ్యో అమ్మా, ఒక్కసారి నేను చెప్పేది కూడా వినుర్రి. వాళ్ళు మీకు చేసిన అన్యాయానికి జైలు శిక్ష ఒక్కటి సరిపోదమ్మా. పని మనిషిని నేను ఉండంగా కూడా నన్ను పక్కన పెట్టి మీతో పని చేపించారు. అదే ఇప్పుడు నువ్వు వాళ్ళని జైలు నుంచి తీసుకొచ్చి ప్రతి పని వాళ్ళతో చేపించి నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఎందుకు చేయరమ్మా? చేస్తారు. వాళ్ళకి తెలుసు కదా, చేయకపోతే నువ్వు మళ్ళా జైలుకే పంపిస్తావని. అప్పుడు నీ కోపం చల్లారుతుంది. ఏమంటావు అమ్మగారు? అలాని జైలు నుంచి ఇడిపించుకొద్దామా? నువ్వు చెప్పిందంతా మంచిగా ఉన్నది గాని అలా నువ్వు జైలుకు పంపించిందని మనసులో పెట్టుకొని మళ్ళేమన్నా చెయ్యరంటవా అని? అయ్యో అమ్మగారు, వాళ్ళు ఇప్పుడు సచ్చిన పాము కిందికి లెక్క. గాలి నిన్నేం చేస్తారు? సచ్చినట్టు నీ కాళ్ళ కింద పడి ఉండాల్సిందే. ఏమంటావు అమ్మగారు? నిన్ను ఎంత చిత్రహింస చేసిరో వాళ్ళని అంతకెక్క చిత్రహింస చేద్దాం.
మాలతి అంటే ఏందో చూపిద్దాం అమ్మగారు. సరేనే. బాపు, నాకెందుకో నువ్వు చెప్పింది నిజం అనిపిస్తాందే. బాగా ఆలోచించిన. నువ్వు పెద్దనాన్న వెయ్యి ఆ లాయర్ తోటి మాట్లాడు రే. బాపు, ఎట్లా చేసి వాళ్ళను జైలు నుంచి బయటకు వచ్చేటట్టు చూడు, సరేనా? సంతోషం రా బిడ్డ, నేను ఆ మాట కొరకే ఎదురు చూస్తున్నా. మాలతి, అసలు నీకు బుద్ధి ఉందానే? నీచుడైన నీ మామను జైల్లో పెట్టి మంచి పని చేసినావు అనుకున్నా, మళ్ళెందుకు బయటికి తీసుకొస్తానవే? అసలు మతి ఉండే ఈ పని చేస్తానవా? నాకు మతి ఉన్నది కాబట్టి ఈ పని చేస్తాననే. నేను ఈ ముచ్చట నీకు చెప్పకపోదు, కానీ రేపు మా ఇంటికి వచ్చిర్రు అనుకో, నువ్వేమంటావు? అరే ఈ మాలతి ఎందుకు ఇట్లా చెప్తాంది అనుకోవా? అందుకే ముందు జాగ్రత్త కొద్ది చెప్తానా. కాదే, నువ్వెందుకు రిస్క్ లో పడతావు అనిపిస్తాందే. నేనేం రిస్క్ లో పడనే, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. మాలతి, నీ ధైర్యం నాకు తెలుసే, కానీ వాళ్ళు మంచోళ్ళు కాదు. మీ వాళ్ళతోనే చాలా జాగ్రత్తగా ఉండు. సరేనే, వాళ్ళైతే ఇంటికి రాని, నేను జాగ్రత్తగానే ఉంటా, నువ్వేం భయపడకు. సరేనే, నీ ఇష్టం, మరి నేను పోతున్నా. సరేనే. ఈరోజు జైలు నుంచి వస్తారు కదా, రారి, మీరైతే రారి. వచ్చినాక మీ సంగతి చెప్తా. మిమ్మల్ని అయితే అట్టి విడిచిపెట్టేదే లేదు. అమ్మగారు, అమ్మ గిడేం చెప్తారు? జైలు నుంచి వస్తారు కదనే, ఏం చేయాలో ఆలోచిస్తానా. అందుకే అమ్మగారు నేను లగ్గం పోయినా కూడా చెప్పని వచ్చిన. సరే సరే, ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి, చేయిపో. సరే అమ్మా. అలా వచ్చినాక వాళ్ళ సంగతి చూద్దాం. సరే అమ్మా, మీరు ఎట్లా అంటే కట్లే. సరే పో. మాలతి, నువ్వు ఎంత చెప్పినా వినకుండా నీ మాటనే తప్పు వదిన. నిన్ను అర్థం చేసుకొని ఉండాల్సింది. నన్ను క్షమించి మాలతి. అవును కోడలా, మా వల్ల తప్పు జరిగింది, అదేం మనసులో పెట్టుకోకు. మమ్మల్ని క్షమించు. అవును వదినే, నేను కూడా ఒక ఇంటి కోడల్ని అని మర్చిపోయి నీతోటి తప్పుగా ప్రవర్తించిన. నేను కూడా ఆడపిల్లనే అనే సంగతే మర్చిపోయి నేను ఎటువడతటే మాటలు మాట్లాడినా. నువ్వెంత చెప్పినా కూడా అవేవి పట్టించుకోకుండా నిన్నే తప్పు పట్టినాం. మా తప్పు మేము తెలుసుకున్నాం, మమ్మల్ని క్షమించు. బిడ్డ, నువ్వు కూడా నా బిడ్డ లాంటిదని మర్చిపోయి తప్పు చేసిన బిడ్డ, నన్ను క్షమించు. మా తప్పు మేము తెలుసుకున్నాం కోడలా. ఈ కాడ నుంచి వెళ్ళి ఈ ఇంట్లో ఎలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటా. అందరం మంచిగా కలిసి ఉందాం. ఏందత్తమ్మా, అందరం కలిసి ఉందామా? మీరు చేసింది నేను అంత తొందరగా మర్చిపోలేను. మీరందరూ ఇంట్లో ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలే. సరే బిడ్డ, నువ్వు చెప్పినట్టే వింటాం. గది గిట్లా అన్నారు, మంచిగా ఉన్నది. తోక జాడిచ్చారు అనుకోరి, మళ్ళా జైలు పంపించి చిప్ప కూడా తినబెడతా. నడవది. అమ్మగారు మంచి పని చేసిర్రు, వాళ్ళకి కరెక్ట్ బుద్ధి చెప్పారు. రేపటి నుంచి ఒక ఆట ఆడుకోండి. ఇవ్వాలే కదా నేను వచ్చింది. రేపటి నుంచి ఈ మాలకంటే ఏందో చూపిస్తా. అది అమ్మగారు అట్లుండండి, ఎక్కడ కూడా తగ్గొద్దు. సరిపోదంపా. అరే కొడుకా, అయిందేదో అయిపోయింది. ఈ కాడ నుంచి వెళ్ళి మనందరం మంచిగా కలిసి ఉందాం బిడ్డ. అర్థమైందా? కోడల్ని మంచిగా చూసుకోరా కొడుకా. నేను కూడా కోడల్ని నా బిడ్డ లెక్క చూసుకుంటా. ఏమయ్యా, ఈ కాడ నుంచి వెళ్ళి జర మారు. నువ్వు కోడల్ని నీ బిడ్డ కంటే ఎక్కువ చూసుకోవాలి. దాని దృష్టిలా నువ్వు చెడ్డ పేరు తెచ్చుకున్నావు. అదే దృష్టిలో నువ్వు మంచోని కావాలి, సరేనా? అది కాదమ్మా, నాకు అర్థం కాదు ఏంటంటే, జైలు నుంచి వచ్చినాక నా తప్పైందంటే నా తప్పైందని అందరం ఒప్పుకున్నాం. అయినా కూడా దానికి ఎంత పొగరు. మనం అది చెప్పినట్టు వినాలట. ఎందుకమ్మా? చూడు బిడ్డ, అది కోపానికి వచ్చిందని మనం మాట్లాడద్దు. అది ఏదో
మనల్ని దయతలిచి జైలు నుంచి బయటికి తీసుకొచ్చింది. దాని దయతోనే మనం బయటికి వచ్చినాం. ఇంకోలు ఏది ఉంటే ఆ జైల్లోకి వెళ్ళి కూడా బయటికి రాకపోదు. మీ అయ్య చేసిన పని గట్లున్నది. ఇకనన్నా మీ అయ్య బుద్ధి తెచ్చుకొని మారతాడో లేకపోతే ఏం చేస్తాడో. దాన్ని ఈ కాడ నుంచి వెళ్ళి మనందరం మంచిగా చూసుకోవాలి. అవునమ్మా, నువ్వు చెప్పినట్టే దాన్ని మంచిగా చూసుకుందాం. సరే పారి. చూడు బిడ్డ, జరిగిందేదో జరిగింది. అది మనసులో పెట్టుకొని అల్లుడిని దూరం పెట్టకు. బాపు బావతోటి మంచిగా కలిసి ఉండు అంటాను. మామ నన్ను ఆగం పట్టిస్తాండు బావా అంటే ఏనాడన్నా నన్ను పట్టించుకున్నాడా? నన్ను ఒక మనిషి లెక్క కూడా ఇవ్వలే. కనీసం పని మనిషికి ఇచ్చిన విలువ కూడా ఇయ్యలేదే. అసంటోతో నేను ఎట్లా మంచిగా ఉండాలి బాపు? వాళ్ళను జైలు నుండి తోలుకొచ్చిందే మీరంతా కలిసి ఉంటారని. అన్ని విషయాలు అవే చదువుకుంటాయి. నువ్వు బావని కలిసి మాట్లాడుకో. సరేనే. బాబు గారు మంచినీళ్ళు ఎవరు? మాలతమ్మ సంసారం ఏమవుతుందో అని మీ బాధ నాకు అర్థమైంది. కానీ ఆమె ఇంకా బాధ నుంచి బయట అవ్వలేదు. మీరేం బాధపడకండి. కొద్ది రోజులైతే అంత చక్కబడుతుంది. మాలతమ్మ మంచిది. ఆమె మంచి మనసుకు మంచి జరుగుతుంది. లగ్గం పోయేదా ఏమైంది? బాబు మంచిగానే అయింది. మా ఆయన ఇట్లా పిల్లలు ఆనే ఉన్నారు. పాపం అమ్మగారు ఒక్కతే ఉంది. పుట్టెడు దుఃఖంలో ఉంది. నాకెందుకో ఉండాలనిపించలేదు. ఆమెకు కొంచెం తోడుగా ఉంటా అని చెప్పని వచ్చిన. సరేరా, ఏమన్నా తింటావా బాబు గారు? సరేనయ్యా. అల్లుడు పోయేత్తా. అల్లుడు పోయేత్తా. సరే మామ. ఇన్ని రోజులు ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచన్నా మీ బిడ్డని మంచిగా చూసుకుంటా. రండి పడకురి మామ. పాత విషయాలు మనసులో పెట్టుకొని దూరం ఉండి పరేషాన్ కాకూరి. చాలా మంచిగా ఉండి బాగుండు. సరే మామ. పేర్లు బాగైనట్టున్నాయిగా బిడ్డ? అయినాయి అమ్మా. పెళ్ళంటికలు కూడా అయినాయి. పేర్లు చూసుకుంటున్నారు. ఎక్కడ పని అక్కడనే ఉన్నది. ఎక్కడ పని అక్కడనే ఉంటే మమ్మల్ని ఏం చేయమంటున్నావు? పని మనిషి ఉన్నది కదా, పొయ్యి చెప్తే ఆమెనే చేస్తుంది. దానికి మా దగ్గరికి వచ్చి ఎప్పుడు ఎందుకు? పని మనిషి మీకు కాదు, నాకు ఒక్కదానికే. సరే బిడ్డ, పని నేను చేస్తుంది. ఏందమ్మా నువ్వు చేసేది? పైసలు మనమే ఇస్తాం, ఆవిడ గారేం ఇత్తలేదు. నువ్వు ఆగు బిడ్డ, మాట్లాడతా. సరే, ఏం పని ఉన్నదే? కిచెన్ లకు కనబడుతుంది. సరే నేను పోతుంది. ఏందే నీకు స్పెషల్ గా చెప్పాలా? చూడు, మా అమ్మతోటి పని చేయించుకున్నంత ఈజీ కాదు నాతోటి పని చేయించుకున్నాడు. నీ హద్దులలో నువ్వుంటే మంచిది. ఏందే నోరు బాగాలెత్తాంది. ఒక్క ఫోన్ కాల్ కొడితే జైల్లో కూర్చుంటావు. పోతావు మళ్ళా? పోనాడు పని చేయపో. అబ్బా అమ్మగారు మస్తు చెప్పారు. అయినా మీ ఆడపిల్ల ఏందమ్మగారు మరీ పొగరు తగ్గలేనట్టుంది. మీరు ఇంకొంచెం డోసు పెంచాలి ఆడపిల్లకు. చూడవే, రేపటి నుంచి నేను ఆడే ఆటకు బంతి వగులుతుంది. అది అమ్మగారా బాధ్యత. మంచిదండి వీళ్ళకు. ఎంత పొగరు దానికి! నన్నే గన్ని మాటలు అంటదా? ఏం చూసుకొని దానికి అంత పొగరు? దానికి తోడు ఆ పని మంచి ఒకటి. ఇదేమంటే దానికి అది తందానా అంటాంది. దాన్ని అట్లా యూసుడు నా వల్ల అయితే లేదు. దాన్ని ఏదో ఒకటి వేయాలి. మా అమ్మ కూడా అది చెప్పినట్టే వింటాంది. అసలు ఎందుకు ఇంతకాలం మారింది? ఛీ! బుజ్జి, ఏం చేస్తానవే గిడ మీద? దా అన్నం తిందాం. లే అమ్మా. ఏందే గంత కోపంగా ఉన్నావు? నీ ప్రవర్తన నాకేం నచ్చలేదు. నువ్వు చేసింది నాకేం నచ్చలేదు. నేనేం చేసిన బిడ్డ? లేకపోతే ఏందమ్మా, గది చెప్పినట్టు మనం వినుడేంది? చూడు బిడ్డ, మీ అయ్య చేసిన తప్పుకు మనందరం శిక్ష పడే కాలమైంది. అందుకే ఇప్పుడు అది ఏమన్నా కూడా మనం ఓపిక పట్టాలి బిడ్డ. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టు నాన్న చేసింది తప్పే ఒప్పుకుంటున్నాం కదా. మన తప్పు అయిందని ఆమె కాలం మీద కూడా వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కదా.
అయినా కూడా మంచిగా మాట్లాడుకుంటా ఇంత దెప్పిపోడ్చే మాటలు మాట్లాడు అవసరమా? చూడు బిడ్డ, అది ఇప్పుడు ఏమన్నా కూడా మనం ఓపిక పట్టానే. అమ్మ, జైలుకు వచ్చిన దగ్గర నుంచి నీలో మస్తు మార్పు వచ్చింది. జైలుకూడు మంచిగా వంట పట్టినట్టున్నది. కోడలికి బాగా సపోర్ట్ చేసి మాట్లాడతాను. బిడ్డ కారణాంది అయిపోయిందా ఇప్పుడు? అట్లా కాదు బిడ్డ, ఇప్పుడు అదేదో మనల్ని పాపం అన్నప్పటికే జైలు నుంచి బయటకు వచ్చినాం. లేకపోతే ఎల్లకాలం ఆ జైల్లోనే ఉండేటోళ్ళమే. అట్లా అని నీ బిడ్డను నీ కోడలు ఎన్ని మాటలు అన్నా కూడా చూస్తూ ఉంటావా అమ్మ? నాకంటూ విలువ లేదా? నాకంటూ మర్యాద లేదా? ఉన్నది బిడ్డ, నాకు దానికంటే నువ్వే ఎక్కువ. కానీ ఇప్పుడున్న పరిస్థితికి మనం కొంచెం తగ్గాల బిడ్డ. గదే నేను మాట్లాడేది, అంతే. దానికి ఎంత పొగరు! నేను ఈ ఇంటి ఆడబిడ్డ నన్ను కూడా లెక్క ఎత్తలేదు, ఎటు పడితే మాట్లాడుతుంది. అది చెప్తే నేను పని చేయాలనా అమ్మ? నేను ఎట్లా పడుతున్నా దానికి? దానికి అత్తన్న విలువేడుందే. అది చెప్తే ఇప్పుడు నేను చేస్తలేనా? నా ముఖం చూసి సప్పుడేకుండు బిడ్డ, సరేనా? దా అన్న నిన్నందా. నువ్వు అమ్మ, నేను అత్త. నా మనసే మంచలేదు. దా బిడ్డ, అట్లానకే దా. అంతునప్పా అమ్మ, నువ్వెంత చెప్పినా నా మనసు ఒప్పుకుంటలేదే. నీ కోడలని నువ్వు వదిలేస్తావేమో, కానీ నేను మాత్రం వదిలేయ. నన్ను అది అవమానించిన దానికి రెట్టింపు పగ నేను తీసుకుంటా. నువ్వు చూస్తూ ఉండు. కానీ నిజం మాల్తి, నేను ఎన్ని తప్పులు చేసినా నువ్వు నన్ను క్షమిస్తావు అనుకోలే. నన్ను బయటకు తీసుకొస్తావని అస్సలకే అనుకోలే. మా అమ్మలు కూడా మారేడు, నిన్ను మంచిగా చూసుకుందాం అనుకుంటున్నాను. దాసు, నువ్వు నాకు క్షమాపణ చెప్పనవసరం లేదు. మీ అమ్మ నాన్నలు చేయబట్టి నువ్వు మారినావు. నేను చెప్పింది పట్టించుకోలే. ఇప్పటికైనా మారినావు, నాకు అదే సంతోషం. థ్యాంక్ యూ మాల్తి. నేను జైల్లోకించి వచ్చినాక మస్తు భయపడ్డా. అసలు నీ ముఖం కూడా చూడాలంటే భయమైంది. నువ్వు ఎన్నోసార్లు నాకు చెప్దాం అనుకున్నావు, కానీ నేనే అర్థం చేసుకోకుండా నేను చేయి చేసుకున్నా. నేనే అప్పుడు ఏనుంటే మనం ఇంత దూరం వచ్చేటోళ్ళం కాదు. ఎన్ని రోజులు మనం విడిపోయి దూరంగా బతికేటోళ్ళం కాదు. ఏం చెప్తానవే గిడా? నీ కొడుకు కోడల్ని చూడమ్మా, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఈకలు పక్కపక్కలు ఎట్లా మాట్లాడుకుంటారు చూడు. వాళ్ళు మంచిగా ఉండే కాదు బిడ్డ నేను కోరుకున్నది. కానీ నేను కోరుకుంటలేనమ్మా. వాళ్ళు అట్లా సంతోషంగా ఉండు నేను చూడలేకపోతున్నా. నా కడుపు అంతా రగిలిపోతుంది. ఏందే గట్ల మాట్లాడతాను? ఇంకెట్లా మాట్లాడాలమ్మా? అది నన్ను ఎంత అవమానించింది. దాన్ని అవమానించకుండా నేను ఎట్లుకుంటా అనుకుంటున్నా? అమ్మగారు జరగండి జరగండి. చూసినావా అమ్మ దీని తిప్పులాట? నీ కోడల్ని చూసుకొని ఇది బాగా ఎగురుతుంది. ముందు నీ కోడల్ని కాదే, దీని సంగతి చెప్పాలి. దీని పొగర్ని, దీని ఆనందాన్ని నేను చూడలేకపోతానా. ఇప్పటి నుంచెలైనా మంచిగా కలిసి ఉందాం. మాలతమ్మ కూల్ డ్రింక్ తీసుకొచ్చిన, తాగురి, చల్లగుంది. బాబు గారు తాగురి. ఆగు బిడ్డ, నువ్వు ఏగిత్త పడకని చెప్పినా. ఎగిర్త పడక ఏం చేయమంటున్నావమ్మా? నాకు ఇచ్చే మర్యాద నాకు ఇస్తారా? ఏం లేదయ్యా, కొడుకు కోడలు మాట్లాడుకుంటుంటే ఇక్కడ నిలబడి చూస్తాను. అంతేకాదే బాపు, మన ఇంటి పని మనిషి నీ కొడుకు కోడలికి కూల్ డ్రింక్ పట్టుకపోయింది. చల్లా కూల్ డ్రింక్ బొత్తల పోసి ఇక మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు. చూడు బాపు, నువ్వు కూడా నీ కొడుకు కోడల్ని. ఆగు బిడ్డ, ఎందుకు అట్లా మాట్లాడతాను? మరి లేకపోతే ఏందమ్మా? జరగండి అమ్మగారు. మా మాలతమ్మ బంగారం పనుంది. దీన్ని అమ్మా ముందు దీన్ని పండ నుంచి తీసేయి. అది మనం చెప్తే పోయేది కాదే, సప్టేకుండు. చూడమ్మా, నీ కొడుకు కోడలు ఎంత మంచిగా కూల్ డ్రింక్ తాకుండా ముచ్చట్లు పెట్టుకుంటారు.
ఆ ముచ్చట్లు ఎక్కడ దాకా పోతాయో నువ్వు చూస్తా ఉండు. ఏంది గట్ల మాట్లాడతావు? నేను చెప్పేది నిజమే అమ్మా. చిలక గోరింకల్ లెక్క నీ కొడుకు కోడలు ఎంత ముద్దుగా మాట్లాడుకుంటారే. ఎన్ని రోజులైందో వాళ్ళు అట్లా మాట్లాడుకోగా నువ్వు చూసి కదా. కానీ ఎంతోసేపు ఆ ముచ్చట ఉండదమ్మా. నీ కోడలిది అదే లాస్ట్ మాట. కొద్దిసేపు ఆగు, నీకే తెలుస్తుంది. దాసు, నీకు ఒకటి చెప్పాలి. నీ జాబ్ కోసం అని నీ ఆఫీస్కి పోయినా. అమ్మా నేను నీ కోడలు తాగే దాంట్లో విషయం కలిపిన్నే. కానీ దాసు, దాసు ఏమైంది? అయ్యో దాసు, దాసు ఏమైంది? అయ్యో కానీ అన్న అన్న దాసు ఏమైంది? అయ్యో దాసు ఏమైంది? అయ్యో ఏమైంది దాసు? దాసు ఏంటి విషమా? అయ్యో ఏమైంది దాసు? దాసు